Jaya
Yeah.
వరకు మాస్టర్ గారు వచ్చి యోహాన్ మాస్టర్ గారు ఈ వాక్యం నడిపిస్తారు. కీర్తన గ్రంథము 19వ అధ్యాయము మొదటి నుండి చివరి వచనం వరకు బైబిల్ పఠనం యోహాన్ మాస్టర్ గారు మనము ఉత్తర ప్రదేశ భాగంలో నడిపిస్తారు. ఆకాశంలో దేవుని మహిమను విశ్రమించుతున్నది, అంతరిక్షము ఆయన చేతి పనికి ప్రజల పంచుతున్నది. వాటి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. అతడు తన అంతఃపురములో నుండి బయలుదేరి పెళ్లి కుమారుడు వలె ఉన్నాడు. కుమారుడు పరిగెత్త ఉల్లసిస్తున్న తన పదమునందు పరిగెత్తును ఉల్లసిస్తున్నాడు. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్లజేయును. యెహోవా శాస్త్రము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానం పుట్టించును. యెహోవా ఎంతైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలం న్యాయమైనవి.
ప్రార్థన చేద్దాం. దేవుడు మనలను తన కృపలో ఈ మొదటి నెల చివరి విశ్రాంతి దినంలో మనం ఉన్నాం. దేవుడు ఈ వారం అంతా దేవుడి కాపుదల అనుగ్రహించగా మనమందరము ప్రార్థన చేద్దాం. విజయం టీచర్ గారికి కంటి ఆపరేషన్ జరిగింది. వారు హైదరాబాద్ లో ఉన్నారని చెప్పినారు. వారి కొరకు ప్రార్థన చేద్దాం. అందరూ కూడా కళ్ళు మూసుకోండి. అమ్మా కళ్ళు మూసుకోండి. లైవ్ లో కళ్ళు తీర్చినట్టు కనబడుతున్నారు. కళ్ళు పోయండి. ఎక్కడ చూసినా అటు ఇటు కదిలినట్టు ఉంటుంది. మంచిగా ప్రార్థనలు ఏకీభవించండి. మీరే ఏం చేసినా కనపడుతుంది. చూసుకోండి కొద్దిగా. నేను కళ్ళు మూసుకోండి, మీరు కళ్ళు తీసి ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, మా యేసయ్యకి వందనాలు. మరొకసారి నీ పాద సన్నిధిలో ఈ రీతిగా చేరి నీ నామ పేరిట కృతజ్ఞతాస్తుతులు చెల్లించే భాగ్యము మాకు ఇచ్చినందుకు నీకే స్తోత్రాలు. గ్రేస్ బ్యాప్టిస్ట్ సంఘాన్ని మీరు దీవించండి. ఈ గొప్ప మందిరమును కట్టించిన సురేష్ బాబు గారు, మేడం సునీత గారు, ముగ్గురు కుమారులకు ప్రార్థన చేసిన వారి చదువులకు సహాయం చేయండి. ఉద్యోగంలో మీ కాపుదల దయచేయండి. దూర ప్రాంతంలో ఉండగా ఈ భద్రత ఇస్తున్నందుకు స్తోత్రాలు. అలాగే విజయం గారి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేసిన కంటి ఆపరేషన్ లో సహాయం చేశారు. స్వస్థపరిచిన దేవుడిని, ఆరోగ్యం ఇచ్చే దేవుడిని కనుక మేము ప్రార్థన చేస్తున్నాం. ఆపరేషన్ లో మీరు సహాయం చేశారు. స్వస్థంగా చూడడానికి కావాల్సినటువంటి నేత్రములు మీ కుమార్తె ఇస్తున్నందుకు స్తోత్రాలు. అలాగే సంఘంలో ఉన్న పెద్దల కొరకు, వృద్ధుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వ్యవసాయ పనులు చేసిన బిడ్డల కొరకు ప్రార్థన చేసిన, ప్రతిరోజు ఆటో మీద బండ్ల మీద వెళ్ళి పనులు చేసుకుంటూ వస్తున్న బిడ్డల కొరకు ప్రార్థన చేసిన మీ కాపుదల మాకు దయచేయండి. పిల్లలు చదువుతున్నారు, హాస్టల్లో ఉండి వారికి కావాల్సిన కాపుదల దయచేయండి. దూర ప్రాంతంలో ఉద్యోగం నిమిత్తం వెళ్ళిన బిడ్డలు ఉన్నారు, వారికి సహాయం చేయండి. జయరాజ ఫ్యామిలీ కొరకు ప్రార్థన చేసిన, ప్రసన్న కుమార్ గారు, ప్రవీణ్ గారు కుటుంబం కొరకు ప్రార్థన చేసిన, మాధవ గారి యొక్క నూతనమైన గృహం నిర్మాణం కొరకు పూర్తి కావాలని, మార్చిలో అది కంప్లీట్ చేసుకోవాలని అనుకుంటుండగా సహాయం చేయండి తండ్రి. వచ్చిన బిడ్డలను దీవించండి. ఇంకా గారి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేసిన, అలాగే పెద్దల కొరకు ప్రార్థన చేసిన, కలిసిపోగా ఆఫీసులో సహాయం చేశారు. మీ కుమారుడు బలపరచండి. మహేష్ కొరకు ప్రార్థన చేసిన, మార్మస్ కొరకు ప్రార్థన చేసిన, రమేష్ కొరకు ప్రార్థన చేసిన, రవి కొరకు ప్రార్థన చేసిన, మార్మస్ దయచేయండి. సంతోషం గారి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేసిన, కొన్ని సంవత్సరాల నుండి లేవలేని స్థితిలో తండ్రి కాళ్ళు చేతులు పడిపోయిండగా నరములకు ఆజ్ఞాపించండి. మీరు కాచిన రక్తంతో మీ కుమార్తె స్వస్థత ఇస్తున్నందుకు స్తోత్రాలు. అన్నమ్మ గారి కొరకు ప్రార్థన చేసిన, టీచర్ గారు మీరు బలపరచండి. కాళ్ళు పునరుడు దయచేయండి. మీ మందిరంలోకి వచ్చిన బిడ్డ కొరకు ప్రార్థన చేసిన, పెద్దల కొరకు, వృద్ధుల కొరకు, చిన్న బిడ్డ కొరకు ప్రార్థన చేసిన అందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకున్నందుకు స్తోత్రాలు. మీ సన్నిధానంలో చేయబడు ప్రతి ప్రార్థన మీ దృష్టికి నైవేద్యం వలె మీరు అంగీకరిస్తున్నందుకు స్తోత్రాలు. సంఘంలో ఎవరి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోనండి. చేతులతో చేస్తున్న బిడ్డలు ఉన్నారు, కార్మికులు ఉన్నారు, శ్రామికులు ఉన్నారు, వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీరే జ్ఞాపకం చేసుకోనండి. బలపరచు దేవుడు నువ్వే, స్థిరపరిచే దేవుడు లేవు కనుక మేము ప్రార్థన చేస్తున్నాం. ఉద్యోగం చేయవారు దీవించండి. పోటీ పరీక్షలు రాస్తూ ట్రైనింగ్ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఎంబీబీఎస్ చదువుతున్న బిడ్డల కొరకు ప్రార్థన చేసిన, కాకాటి వెంకటేశ్వరరావు తన కుమారుడు పీజీ కొరకు సిద్ధపరచుగా సీట్ రావడానికి సహాయం చేసిన స్తోత్రాలు. అలాగే రోహిబాబు కొరకు, అభిప్రీతం కొరకు, పల్లవి పరీక్ష రాష్ట్ర తండ్రి కుమార్తె జ్ఞాపకం చేసుకోండి. ఇంకా బిడ్డలు చాలా మంది ఉదయం కొరకు ఎదురు చూస్తున్నారు, వివాహ ప్రయత్నం చేస్తున్నారు, నూతనమైన గృహం కావాలని ఆశపడుతున్నారు. వారందరికీ సహాయం చేస్తున్నందుకు స్తోత్రాలు. ఉస్కల వెంకటేష్ గారు వారి కుటుంబం కొరకు ప్రార్థన కోరినగా
విగ్రహం కొరకు ప్రార్థన చేసిన కాలు గారి నుండి స్వస్థపరిచారు, మీకు స్తోత్రాలు. ఇంకా దూర ప్రాంతంలో ఉన్న బిడ్డలు ప్రార్థన అవసరం కోరినగా సహాయం చేయండి. ఈ రోజు మందిరానికి నడిపించిన మారిపోగు మాధవి గారు కుటుంబం కొరకు ప్రార్థన చేసిన షుగర్ అవన్నీ కూడా నార్మల్ అవడానికి సహాయం చేయండి. ఈ సన్నిధిలో ప్రార్థన చేసుకుని సహాయం చేయండి. ఇంకా సంఘంలో బిడ్డలు సంతానం లేక చాలా మంది బిడ్డలు బాధపడుతున్నారు, వారికి సహాయం దయచేయండి. సంతులైన వారిని ఎలాగా చేసే దేవుడు నీవే, కుమారులుగా తల్లిగా చేసే దేవుడు నీవే కనుక నేను ప్రార్థన చేస్తున్నాను. సంఘాన్ని దీవించండి, గ్రామాన్ని దీవించండి, గ్రామంలో ఉన్న అధికారుల కొరకు ప్రార్థన చేస్తున్నాం, పెద్దల కొరకు ప్రార్థన చేస్తున్నాం, దేశ క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాం. అందరికీ మంచి ఆయుష్ వారికి దయచేసినందుకు స్తోత్రాలు. ఇప్పటివరకు పాటలు సహాయం చేశారు. ముందున్న సమయాన్ని మాకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా సిద్ధపరచమని యేసు పరిశుద్ధమైన నామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. చేరువచ్చిన అందరికీ వందనాలండి. ఈ రోజున పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి దేవుడు మనల్ని ఎలా విమోచించాడో, ఎలాగా మనలను విమోచించి ఉన్నాడో ఈ మాటలో నుండి మనం చూద్దాం. విమోచించాడు దేవుడు ఎలాగంటే, దాస్య గృహంలో ఉన్న ఇజ్రాయేలు ప్రజలను విమోచనకు గురి చేస్తున్నాడు, అంటే విడుదల చేస్తున్నాడు దేవుడు. ఎలాగా అంటే 430 సంవత్సరాల బానిసత్వం నుండి దేవుడు ఇజ్రాయేల్ ప్రజలను విడిపించాడు. ఎలా విడిపించాడంటే వాగ్దానం చేశాడు దేవుడు, వాగ్దానం నెరవేర్చి ఉన్నాడు. చూడండి ఎలాగంటే నిర్మాకాండ గ్రంథం 15వ అధ్యాయము దాస్య గృహముల నుండి దేవుడు ఇజ్రాయేల్ ప్రజలను విమోచన చేసి ఉన్నాడు, విడిపించి ఉన్నాడు. 15వ అధ్యాయము 11వ వచనం చదువుదాం. నీ కృప చేత తోడుకొని పోతివి, నీ బలం చేత వారిని నీ పరిశుద్ధాలయమునకు నడిపించింది. చూడండి ఇక్కడ విమోచింపబడిన ప్రజలు ఎక్కడికి రావాలి? దాస్య గృహము నుండి దేవుడు ఎక్కడికి నడిపించాడంటే, నీవు విమోచించిన ఈ ప్రజలు నీ కృప చేత తోడుకొని పోతుంది, నీ బలం చేత వారిని నీ పరిశుద్ధాలయమునకు నడిపించింది. ద్వితీయోపదేశకాండ గ్రంథం 7వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. అయితే యెహోవా తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణమును నెరవేర్చువాడు కనుకను యెహోవా బాహుబలము చేత మిమ్మును రప్పించి దాసుల గృహములో నుండి ఐగుప్తు రాజైన ఫరో చేతిలో నుండి మిమ్మును విడిపించెను. ఇది ఎలాగా విడిపించాడు దేవుడు? ఎక్కడి నుండి విడిపించాడు దేవుడు? అసలు వాగ్దానం ఏంటంటే, వాగ్దానం చేశాడు. వీళ్ళందరూ దేవుని సన్నిధిలో ఉండి ప్రార్థన చేస్తుండగా దేవుడే వారి మొర విని దిగి వచ్చాడు. దేవుడు వాళ్ళు చేసిన మొరలను మొర విని దేవుడు దిగి వచ్చాడు. చూడండి బైబిల్ గ్రంథంలో చూస్తే నిర్మాకాండ గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల వారిని నిశ్చయముగా చూసితిని, పనులలో తాము కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మరడు వీటిని, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించను, ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజ్జీయులకు,
నివాస స్థానమైన పాలు తేనెలు ప్రవహించే దేశములకు వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. చూడండి, మన దేవుడు మన ప్రార్థన ఆలకించే దేవుడు. వీళ్ళు పెట్టే బాధను బట్టి దేవుని సన్నిధిలో ఇశ్రాయేలు ప్రజలు దేవుని పక్షంగా మొరపెడుతున్నారు. దేవుడు ఏం చేశాడంటే దిగి వచ్చాడు. 24వ వచనం బైబిల్ గ్రంథంలో చూడండి. బైబిల్ గ్రంథం చూస్తే బైబిల్ గ్రంథం నుండి నిర్గమకాండం 34 చూడండి. సరే, మరొక వచనం చూద్దాం. బైబిల్ గ్రంథం చూసినట్లయితే ఇక్కడ దేవుడు ఎలాగా విడిపించాడో ఇక్కడ మనం చూసాం. ఎలాగా దేవుని సన్నిధి నుండి వాళ్ళు చేశారో చూసాం. ద్వితీయోపదేశకాండ గ్రంథం 7వ అధ్యాయం 24 కూడా చూద్దాం. ఏ మనుషులు నీ ఎదుట నిలవలేకపోవు. చాలండి. అలాగే బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే 24వ అధ్యాయము 18వ వచనం ద్వితీయోపదేశకాండ గ్రంథం, నీవు ఐగుప్తులో దాసుడు ఉండగా నీ దేవుడైన యెహోవా నిన్ను అక్కడ నుండి విమోచించునని జ్ఞాపకం చేసుకున్నాను. అందుచేత ఈ కార్యం చేయాలని. చూడండి, ఇక్కడ వాక్యంలో చూస్తే విమోచన చేశాడు దేవుడు, విడిపించాడు దేవుడు. ఎలా విడిపించాడంటే దాస్య గృహము నుండి మిమ్మల్ని విడిపించాడు. ఎందుకోసం అంటే నేనే నిజమైన దేవుడను, బాహుబలం చేత నడిపించే దేవుడు, విడిపించే దేవుడు అని వాళ్ళు తెలుసుకోవాలని ఎర్ర సముద్రం దగ్గర తీసుకొని వచ్చి మీరు ఓరకనే నిలుచుని చూడండి, దేవుని యొక్క కార్యం మీరు చూస్తారని దేవుడు చెప్పాడు. 14వ అధ్యాయము నిర్గమకాండ గ్రంథం 14వ అధ్యాయము 11వ వచనం చూడండి. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలగలే రక్షణను మీరు ఓరక నిలిచి చూడండి. నేడు మీరు చూసిన ఐగుప్తుల మీదట మరి ఎన్నడూ చూడరు. యెహోవా మీ పక్షంలో యుద్ధం చేయను, మీరు ఓరకే ఉండాలని ప్రజలతో చెప్పాను. చూడండి, ఇక్కడ వెనకాల వారి వెనకాల పరో సైన్యం ఉంది, ముందేమో ఎర్ర సముద్రం ఉంది. ఎర్ర సముద్రం ఇశ్రాయేలు ప్రజలు అందరూ కూడా పగలు అగ్నిస్తంభం, రాత్రి మేఘస్తంభం ఎలా ఉందో అలా ఉన్నట్లు ఉండి ఎర్ర సముద్రాన్ని పాయలు చేసినప్పుడు ఆ రాత్రి అంతా వేడిగాలు రావడం చేత వాళ్ళు ఎర్ర సముద్రం దాటి వచ్చేసారు. ఈ లోపల పరో సైన్యం వాళ్ళను వెంబడిస్తుంది. ఆ టైంలో దేవుడు ఏం చెప్పాడంటే, మోషే నీ చేతిలో ఉన్న కర్రను సముద్రం వైపు చాపనగానే సముద్రం మీద తాకగానే ఆ ఎర్ర సముద్రం రెండుగా పాయలనేది కలుసుకోవడం చూస్తాం. ఆ కలుసుకున్న టైంలో వెంబడిస్తున్నటువంటి ఐగుప్తు సైన్యం, పరో రాజులన్నీ కూడా నీటిలో మునిగిపోయాయి. మీరు ఫోన్లలో లేదా ఇంకా వేరే చూస్తే నేటి వరకు కూడా ఎర్ర సముద్రంలో వారి రథములు ఆ ఎర్ర సముద్రంలో అడుగుగా ఉన్నట్లుగా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అంటే బైబిల్కి ఒక సజీవమైన సాక్ష్యాలు నేటి వరకు ఉన్నాయని మనం అర్థం చేసుకోగలం. చూడండి, వాళ్ళు ఏం చేశారంటే 20వ వచనం చూడండి, 14వ అధ్యాయము, అది ఐగుప్తుల సేనకు ఇశ్రాయేలు సేనకు నడుమ ప్రవేశించును, అది మేఘము కనుక వారి చీకటి కలిగను, గాని రాత్రి అది వీరికి వెలిగించును కనుక ఆ రాత్రి అంతా ఐగుప్తీయుల సేన ఇశ్రాయేలును సమీపింపలేదు. మోషే సముద్రం వైపు తన చేయి చాపగా యెహోవా ఆ రాత్రి అంతా బలమైన తూర్పు గాలి చేత సముద్రము తొలగించి దాని మార్గంగా చేసిన నీళ్లు వివాదింపబడగా ఇశ్రాయేలు సముద్రం మధ్యన ఆరిన నేల మీద నడిచి
చేరి, అయితే వేకువజామున యెహోవా అగ్ని మేఘమయమైన స్తంభం నుండి ఐగుప్తు దండు వైపు చూసి ఐగుప్తు దండులో కలవరపరిచి. చూడండి, ఇక్కడ వాక్యం చూస్తే ఆ టైంలో ఏం జరిగిందంటే వాళ్ళు కలవాలని, వాళ్ళు కలుసుకోవాలని చూశారు, వెంబడిస్తూ ఉన్నారు. 25వ వచనం చూస్తే వారి రథసములు ఉడిపోయినట్లుగా చేయగా వారు బహు కష్టపడి తోలుచుండలి. అప్పుడు ఐగుప్తులు ఇశ్రాయేలు నుండి పారిపోతూ రండి, యెహోవా వారి పక్షం మనతో యుద్ధం చేస్తున్నాడని చెప్పుకోవాలి. చూడండి, ఆ రీతిగా దేవుడు ఇశ్రాయేలు పక్షంగా విమోచన కార్యం జరిగించారు. అలాగే ఇశ్రాయేల్ ప్రజలను దేవుడు ఎలా విడిపించాడంటే తమ యొక్క మొదటి సంతానమును ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు ప్రజల నుండి విడిపించాడు దేవుడు. నిర్మాకాండ 13వ అధ్యాయము 13వ వచనం చూడండి. 13 ప్రతి గాడిద తొలిపిల్లను వేల ఇచ్చి విడిపించి దాని మారుగా గొర్రెపిల్లను ప్రతిష్ఠింపవలను, అట్లు దానిని విడిపించిన యెడల దాని మెడను విరదీయవలను. నీ కుమారులు తొలుచులైన ప్రతి మగవారిని వేలించి విడిపింపవలను. చాలు. ఎలా విడిపించారంటే మొదటి సంతానంలో ఇశ్రాయేల్ ప్రజలు వేలించి విడిపించున్నారు. 34వ వచనం చూద్దాం. 13వ అధ్యాయము చూడండి. అలాగే యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా లూకా సువార్త 2వ అధ్యాయంలో 22వ వచనం చూద్దాం. లూకా సువార్త 2వ అధ్యాయము 22వ వచనం. ప్రతి తొలుచూలు మగపిల్ల ప్రభువుకు ప్రతిష్ఠింప చేయబడేవను, అది ప్రభు ధర్మశాస్త్రము రాయనట్లు ఆయనను ప్రభువుకు ప్రతిష్ఠించడం, ప్రభు ధర్మశాస్త్రము చెప్పబడినట్లు గోవాల జత అయినను 2 పావులు బిర్రలను బలిగా సమర్పించినకు వారు ఆయన యేసును తీసుకొని పోయి. చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు జన్మించిన టైంలో 8వ రోజు వారు ఏం చేస్తారంటే దేవుని మందిరాన్ని తీసుకొచ్చి మొదటి సంతానం దేవుని సన్నిధిలో ప్రతిష్ఠిస్తారు, మోషే ధర్మశాస్త్రం ప్రకారం. అలాగా దేవుడు మనల్ని విమోచించున్నాడు. ఇక్కడ రెండవదిగా చూస్తే క్రీస్తు రక్తము చేత దేవుడు మనలను విడుదల చేశాడు. ఎలా అంటే మనుషులందరి కొరకు తన ప్రాణమును అర్పించి, బలిగా ప్రాణమును అర్పించి దేవుడు మనల్ని విడుదల చేస్తున్నాడు. మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనం చూద్దాం. మత్తయి సువార్త అలాగే మనుష్య కుమారుడు పరిచారం చేయించుకున్నట్టు రాలేదు, కానీ పరిచారం చేయుటకు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇచ్చుటకు వచ్చునని చెప్పాను. చూడండి, క్రీస్తు తన రక్తం చేత మనుషులను విమోచించడానికి వచ్చాడు. ఎలాగంటే తన ప్రాణము అర్పించి మనల్ని విడుదల చేయడానికి దేవుడు వచ్చి ఉన్నాడు. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. 1 తిమోతి చదువు. విమోచన క్రయధనముగా చాలండి. ఇక్కడ వాక్యం చూస్తే విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇవ్వడానికి అర్పించుకున్నాడు మన దేవుడు. ఇంకా తీతు పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం చూద్దాం. తీతు పత్రిక ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలకు ఆసక్తి గల ప్రజల కోసము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకున్నకు తను తాను మన వరకు అర్పించుకున్నాం. చూడండి, ఇక్కడ విమోచన చేస్తున్నాడు దేవుడు. ఎలా విమోచించాడంటే దాస్యగృహం నుండి ఇశ్రాయేలు ప్రజలను విడుదల చేస్తున్నాడు. క్రీస్తు రక్తం చేత మనలను విడుదల చేస్తున్నాడు. ఇంకా బైబిల్ గ్రంథం చూస్తే ఆయనే మనకు విమోచన కర్త, ఆయనే మనకు రక్షణ కర్తగా మన దేవుడు చూస్తున్నాం. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 31వ వచనం
చూద్దాం. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెనని వ్రాయబడినది నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానము, నీతియు, పరిశుద్ధతయు, విమోచనమాయను. చాలండి. ఇక్కడ వాక్యంలో చూస్తే విమోచన, రక్షణను దేవుడు అనుగ్రహించున్నాడు. రోమా పత్రిక 3వ అధ్యాయము 24వ వచనం చూద్దాం. కాబట్టి నమ్మువారు కృపచేత క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. చాలండి. ఇక్కడ వాక్యంలో చూస్తే దేవుడు మనల్ని ఎలా విమోచించాడంటే తన ప్రాణమును బలిగా అర్పించడం ద్వారా విమోచించున్నాడు, రక్షించాడు మన దేవుడు. అలాగే మనకు రక్షణను ఇవ్వడానికి దేవుడు మనల్ని విడిపించాడు. ఇంకా వాక్యంలో చూస్తే ఆయన రక్తము చేత మనల్ని విడుదల చేస్తున్నాడు. చూడండి, బైబిల్ గ్రంథంలో చూస్తే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం చదవండి. క్రీస్తు యేసునందు విశ్వాసమైన వారి శుభమని చెప్పి రాయండి. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు కలుగును గాక. ఇక్కడ వాక్యంలో చూసినట్లయితే ఆయన రక్తం చేత మనల్ని విడిపించి ఉన్నాడు. 7వ వచనం చూడండి. దేవుని కృప మహదైశ్వర్యం బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మన విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. చూడండి, వాక్యం చూస్తే రక్తం చేత, ఆయన ప్రాణము అర్పించడం చేత దేవుడు మనల్ని విమోచన చేస్తున్నాడు. 1 పేతురు పత్రిక ఎలాంటి రక్తం అంటే 1 పేతురు 1:18. 1 పేతురు పత్రిక చదవండి. మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి, బంగారు వంటి క్షయమైన వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తం చేత, అనగా నిర్దోషము నిష్కలంకమగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచింపబడితేని మీరు ఎరుగుదురు కదా. బైబిల్ చూస్తే విమోచన అనేది దేవుడు మనకు అనుగ్రహించున్నాడు. ఎలాగంటే అమూల్యమైన రక్తం, నిర్దోషమైన రక్తం, గొర్రె పిల్ల వంటి నిర్దోషమైన రక్తం చేత దేవుడు విడిపించున్నాడు. చూడండి, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. మనల్ని ప్రేమించు చదవమా. తన రక్తం వలన మన పాపములను మనం విడిపించిన వారికి మహిమయు ప్రభావమును ఎవరము కలుగును గాక. ఆమేన్. ఆయన మరణము తన తండ్రి దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసింది. ఇక్కడ వాక్యంలో చూస్తే ఎలాగా విమోచించాడు దేవుడు అంటే రక్తము చేత దేవుడు మనల్ని విడిపించాడు, విడుదల చేస్తున్నాడు. ఇంకా ఆయన రక్తం ఇచ్చి దేవుడు తన సంఘాన్ని కొన్నాడు. ఇక్కడ వాక్యంలో చూసినట్లయితే ఎఫెసీ పత్రిక చూసే కదా, అపోస్తలుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 28వ వచనం చూడండి. అపోస్తలుల కార్యముల గ్రంథం దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేని యందు అధ్యక్షులుగా ఉంచిన ఆ యావత్ మందును గూర్చి మీ మట్టుకు మిమ్మల్ని గూర్చి జాగ్రత్తగా ఉండుడి. చూడండి, తన స్వరక్తం ఇచ్చి అనే మాట ఉన్నది. దేవుడు ఎలాంటి రక్తం అంటే అమూల్యమైన నిర్దోషమైన రక్తం ఇచ్చి దేవుడు సంఘమును స్థాపించి ఉన్నాడు. ఇక్కడ వాక్యంలో గమనించినట్లయితే 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 23వ వచనం చదువుదాం. 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 23వ వచనం. మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మనుషులను దాసులుగా కాకుడి. సహోదరులారా, ప్రతి మనుషుడు ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలో దేవునితో సహవాసం కలిగి ఉండవలెను. చూడండి, ఇక్కడ వాక్యంలో చూస్తే ఎలా మనల్ని కొన్నాడంటే
విలువైనటువంటి రక్తము చేత దేవుడు మనల్ని కొన్నాడు. ఇంకా ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 9వ వచనం చూద్దాం. నీవు ఆ గ్రంథము తీసుకొని దాని ముద్రను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడివై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములను, ఆయా భాషలు మాట్లాడు వారిలోను, ప్రతి ప్రజలను, ప్రతి జనములను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేస్తుంది కనుక వారు భూలోకం ఏలుదురు, క్రొత్త పాట పాడదురు. చూడండి, ఇక్కడ రక్తం, తన స్వరక్తం ఇచ్చి కొన్న సంఘం ఎలా ఉన్నదంటే, ఇక్కడ బైబిల్ గ్రంథం చూస్తే ప్రకటన గ్రంథంలో నీ రక్తం ఇచ్చి ప్రతి వంశంలోనూ, ప్రతి భాష మాట్లాడే ప్రతి వ్యక్తిలో కూడా నీ కొరకు ఒక సంఘాన్ని ఇక్కడ బైబిల్ గ్రంథం చూస్తే దేవుని సన్నిధిలో పరలోకంలో ఆ గ్రంథమును తీసుకొని విప్పుటకు యోగ్యుడవు నీవే అని 24 మంది పెద్దలు అక్కడ గ్రంథమును పట్టుకున్నటువంటి ఆ వ్యక్తిని గురించి, యేసుక్రీస్తు ప్రభువారి గురించి చెబుతున్న మాటలు మనం చూస్తున్నాం. అలాగే పాత నిబంధన గ్రంథంలో కూడా దేవుడు విమోచన చేస్తున్నాడు. ఎలా అంటే ఎబ్రీ పత్రిక 9వ అధ్యాయము 15వ వచనం చదువుదాం. ఎబ్రీ పత్రిక ఈ హేతు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధం నుండి విమోచన కలుగై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యము రుచి వాగ్దానం పొంది నిమిత్తం ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి ఉన్నాడు. చూడండి, ఇక్కడ దేవుడు ఎలా విమోచన చేశాడో ఇక్కడ మనం చూస్తున్నాం. మనము వేటి నుండి విమోచింపబడుతున్నాం. దేని నుండి విమోచింపబడతామంటే ధర్మశాస్త్రం దాస్యం నుండి దేవుడు విమోచన చేస్తున్నాడు. గలతీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం చూడండి. గలతీ పత్రిక 4:4 అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దంపతులను కావాలని ధర్మశాస్త్రం లోబడిన వారు విమోచించకే ధర్మశాస్త్రం లోబడిన వాడైన మరియు నీ కుమారుడైనందున నాయన తండ్రి అని మొదలుపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు తన హృదయంలోకి పంపెను. కాబట్టి నీ యొక్క దాసుడు కాక కుమారుడు అయితే దేవుని ద్వారా వారసుడు. చూడండి, ఇక్కడ వాక్యంలో చూస్తే ధర్మశాస్త్రం నుండి దేవుడు మనకు అనుగ్రహిస్తున్న మాట ఏంటంటే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపి విమోచన చేస్తున్నాడని వాక్యంలో చూస్తున్నాం. అలాగే ధర్మశాస్త్రం శాపం నుండి కూడా విడుదల చేస్తున్నాడు దేవుడు. 3వ అధ్యాయము గలతీ పత్రిక 11వ వచనం. ఆత్మను గురించిన వాగ్దానం విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యులకు కలుగని క్రీస్తు మన కోసం శాపమై మనల్ని ధర్మశాస్త్రం శాపం నుండి విమోచించెను. ఇందును గురించి మ్రాను మీద వేలాడి ప్రతి వాడు శాపగ్రస్తుడని రాయబడి ఉన్నది. చూడండి, వాక్యం చూస్తే దేవుడు ఆ ధర్మశాస్త్రమును కూడా విమోచించడానికి లేదా దాన్ని నెరవేర్చడానికి కూడా యేసుక్రీస్తు ప్రభువారు వచ్చాడని వాక్యంలో మనం చూస్తున్నాం. అలాగే పాపం యొక్క బలము నుండి విడుదల చేయడానికి వచ్చినాడు. రోమా పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం చూద్దాం. రోమా పత్రిక 6వ అధ్యాయం చూద్దాం. పాపం నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. ఇందుకు దేవుని స్తోత్రం. మీ శరీర బలహీనత బట్టి ఆయన మనుష్య రీతిగా మాట్లాడుతున్నాను. ఏమనగా అక్రమం చేయటకు అపవిత్రతను అక్రమమును మీ అవయవుల దాసులుగా ఎలా అప్పగింపబడిందో అలాగే పరిశుద్ధత కలుగుటకు ఇప్పుడు మీ అవయవుల నీతికి దాసులుగా అప్పగించుడి. చూడండి, పాపం యొక్క బలం నుండి దేవుడు విడుదల చేస్తున్నాడు. అలాగే సమస్త దుర్నీతి నుండి తీతు పత్రిక 2:14 చూడండి. తీతు పత్రిక ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి చాలు. ఇక్కడ
ఇక్కడ వాక్యంలో చూస్తే పాపం నుండి విడుదల చేస్తున్నాడు, సమస్త దుర్నీతి నుండి విడుదల చేస్తున్నాడు దేవుడు. ప్రస్తుత దుష్టకాలం నుండి కూడా దేవుడు విడుదల చేస్తున్నాడు. గలతీ పత్రిక 1:4 గలతీయులకు రాసిన పత్రిక చూద్దాం. మన తండ్రి దేవుని చిత్త ప్రకారం క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలం నుండి విమోచింపవలని మన పాపము నిమిత్తం తన్ను తాను అప్పగించుకున్నాడు. చూడండి, ఈ దుష్టకాలం నుండి, ఈ చెడు కాలం నుండి దేవుడు విడుదల చేయడానికి మన కోసం తను తాను అప్పగించుకోవటం మనం చూస్తున్నాం. అలాగే బైబిల్ గ్రంథంలో చూస్తే విమోచన అనేది ప్రతి వారికి కూడా అందుబాటులో దేవుడు ఉంచున్నాడు. ఎలాగంటే ఎలాగా మనుషులందరూ కూడా విమోచింపబడతారు, ఎలాగ దేవుని సన్నిధిలో నీతిమంతులుగా తీర్చబడతారంటే రోమపత్రిక 3:24 చూద్దాం. కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందరి విమోచన ద్వారా ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. చూడండి, ఇక్కడ ఒక మనిషి నీతిమంతులుగా తీర్చబడటం ఎలా అంటే నీతిమంతులు విశ్వాసం మూలంగా జీవించను. హబక్కు గ్రంథంలో చెప్పిన మాట, అలాగే ఇక్కడ చెప్పిన మాటలో మనం చూస్తున్నాం. నీతిమంతులు ఇక్కడ బైబిల్ గ్రంథం చూస్తే ఎలాగ నీతిమంతులుగా తీర్చబడతారంటే ఉచితంగా ఆయన కృప చేత విశ్వాసం ద్వారా దేవుడి సన్నిధిలో నీతిమంతులుగా తీర్చబడటం మనం చూస్తున్నాం. అలాగే ఇంకా దేవుడి నుండి మనల్ని నీతిమంతులుగా చేస్తాడంటే అపరాధం నుండి మనలను క్షమిస్తాడు, దేవుడు విమోచిస్తాడు. ఎలాగంటే అపరాధాలను క్షమించే దేవుడు మన దేవుడు. ఎఫెసీ పత్రిక 1:7 చూడండి ఎలా విమోచించున్నాడంటే ఎఫెసీ పత్రిక 1:7 చూద్దాం. ఆ ప్రియయందు ఆయన రక్తం వలన మనకు విమోచన అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. చాలండి, ఎలాగ క్షమాపణ అంటే మనం చేసిన దోషాలన్నిటికీ కూడా క్షమాపణ అనుగ్రహిస్తున్నాడు. కొలస్సీ పత్రిక 1:14 కొలస్సీ పత్రిక ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుతున్నది. చాలండి, ఒకటి నీతిమంతులుగా తీర్చబడుతున్నాం, రెండవది పాప క్షమాపణ పొందుతున్నాం. అలాగే దత్తపుత్రులము అవడానికి దేవుడు అవకాశం, అధికారం అనుగ్రహించున్నాడు. గలతీ పత్రిక చూసే కదా 4:5 4:5 చూడండి. మనము దత్తపుత్రము కావాలని ధర్మశాస్త్రము లోబడిన వారు విమోచించుటకు ధర్మశాస్త్రము లోబడిన వాడాయను. చాలండి, ఎలాగ మనల్ని దత్తపుత్రులు చేస్తున్నా అంటే దేవుని అంగీకరిస్తే చాలు. 1:12 చూడండి. యోహాను, నీవు దేవుని బిడ్డగా యేసుక్రీస్తు వారిని సొంతగా అంగీకరిస్తే చాలు, నీవు దేవుని కుటుంబంలో చేరిన వాడుగా అవుతావు. చూడండి 1:12 తను యోహాను 1:12 చూడండి. తను ఎందరు అంగీకరించులో వారందరికీ అనగా తన నామమున విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలకు ఆయన అధికారం అనుగ్రహించును. చాలండి, ఇక్కడ దత్తపుత్రులు అవడానికి కూడా దేవుడు అధికారం అనుగ్రహిస్తున్నాడు. అలాగే బైబిల్ గ్రంథంలో చూస్తే పవిత్ర పరచడానికి కూడా దేవుడు అవకాశం ఇస్తున్నాడు. తీతు పత్రికలు చూసే కదా 2:14. అలాగే నిత్యమైనటువంటి విమోచన కూడా యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా మనకు కలుగుతుంది. హెబ్రీ పత్రిక 9:11 చూద్దాం. హెబ్రీ పత్రిక 9:11 చూడండి. అయితే క్రీస్తు రాబోతున్న మేలు విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతం కానిది అనగా ఈ సృష్టి సంబంధం కానిది మరియు ఘనమైనది పరిపూర్ణమైనది అయిన గుడాల ద్వారా మేకల యొక్క కోడల యొక్క రక్తము కాక తన స్వరక్తంతో ఒక్కసారి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాను. చూడండి, ఈ రీతిగా దేవుడు మనలను
విమోచింపబడిన వారు ఎవరు, రక్షింపబడిన వారు ఎవరు అంటే దేవుని సొత్తైన ప్రజలు, దేవుని యొక్క బిడ్డలు, పరలోక రాజ్యం దేవుడితో ఉండే ప్రజలుగా దేవుడు చెప్పిన్నాడు. 1 కొరింథీ పత్రిక విమోచింపబడిన వారు ఎవరు అంటే 6వ అధ్యాయం 19వ వచనం చూడండి. 1 కొరింథీ మీ దేహం దేవుని వలన మీకు అనుగ్రహింపబడింది, మీలో ఉన్న పరిశుద్ధాత్మ ఆలయం ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహంలో దేవుని మహిమపరచుడి. చూడండి, విమోచింపబడిన వారు ఎవరంటే రక్షింపబడిన వారు, దేవుని యొక్క బిడ్డలు, దేవునికి సొత్తైన ప్రజలు, దేవుని రక్తంతో కొనబడిన వారు ఎవరంటే పరిశుద్ధులు, విశ్వాసులు, దేవుని యొక్క బిడ్డలు. ఇంకా విమోచింపబడిన వారు ఎవరు అంటే దేవునికి ప్రథమ ఫలముగా ఉన్నటువంటి వారు. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. ప్రకటన గ్రంథం చదవం. కాని వారు ఎరగ వారి ఉండి గొర్రె పిల్ల ఎక్కడికి పోను అక్కడికెల్లా ఆయన వెంబడితురు. మీరు దేవుని కొరకును గొర్రె పిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకై మనుషులలో నుండి కొనబడిన వారు. చూడండి, ఎవరు అంటే పరిశుద్ధులైన బిడ్డలు, దేవుని సొత్తైనటువంటి ప్రజలు, ఇంకా పరిశుద్ధాత్మ చేత ముద్రించబడిన వారు. ఎలాగంటే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 30వ వచనం చూడండి. విమోచింపబడిన వారు ఎవరు? ఎఫెసీ 4:30. ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. ఇది ఎవరంటే విమోచింపబడిన వారు. అలాగే సక్రియల యందు ఆసక్తి కలిగిన వారు విమోచింపబడిన వారు మనం చూస్తాం. తీతు పత్రిక 2:14 చూడండి. తీతు పత్రిక చదవం. సక్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసం పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకున్నట్టు తన్ను తాను మన వరకు అర్పించుకోవడం. చాలండి. విమోచింపబడిన వారు ఎవరంటే మంచి క్రియలందు ఆసక్తి కలిగిన బిడ్డలు, వీరు విమోచింపబడిన వారని మనం చూస్తున్నాం. అలాగే వారి విమోచనకు వచ్చి వాడు ఏం చేస్తారంటే దేవుడు స్తుతిస్తారు. విమోచింపబడిన వారు ఎక్కడ దేవుడు స్తుతిస్తారంటే ప్రకటన గ్రంథంలో చూస్తే 5వ అధ్యాయం 9వ వచనం చూడండి. ఈ పాత్రలు పరిశుద్ధ ప్రార్థనలు చదవము. ఆ పెద్దలు నీ గ్రంథం తీసుకొని దాని ముద్రలను ప్రతి యోగుడావు, నీ ఓడిపోవడం వాడివి, నీ రక్తం ఇచ్చి ప్రతి వంశంలోనూ ఆయా భాషను మాట్లాడే వాళ్ళను, ప్రతి ప్రజలను, ప్రతి జనములను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని రాజ్యంగా యాజకులుగా చేసి వారు భూలోకం ఏలుదురు, క్రొత్త పాట పాడుదురు. చాలు. విమోచింపబడిన వారు ఏం చేస్తారంటే దేవుని స్తుతిస్తారు. అలాగే వాడు దేవుని యొక్క బిడ్డలుగా మనం చూసాం కదా, దేవుని సొత్తైన ప్రజలుగా ఉంటారు. కనుక విమోచన అనేది ఇజ్రాయెల్ ప్రజల నుండి దేవుడు, ఐగుప్తు ప్రజల నుండి దేవుడు విడిపించున్నాడు. వాళ్ళను విడిపించి దాస్య గృహం నుండి విడిపించి పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి నడిపించాడు, దిగి వచ్చాడు మన దేవుడు. అలాగే ఈ రోజు కూడా మనల్ని దేవుని సొత్తైన ప్రజలుగా చేసుకోవడానికి వచ్చున్నాడు. ప్రథమ ఫలముగా ఉండడానికి దేవుడు మనల్ని విడుదల చేస్తున్నాడు. పరిశుద్ధాత్మతో ముద్రించబడటానికి మనల్ని దేవుడు విమోచించున్నాడు. దేవుని సొత్తైన ప్రజలుగా క్రొత్త పాట పాడే ప్రజలుగా ఉండడానికి దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. కనుక ఆ దేవుని సొత్తైన ప్రజలుగా మనం ఉండడానికి విమోచన చేత రక్తముతో దేవుడు విడిపించాడు. కనుక ఆ రీతిగా మనలను దేవుడు విడిపించి తన ముద్ర చేత, పరిశుద్ధాత్మ ముద్ర చేత విడిపించబడాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకోండి, మోకరించండి, ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, జీవగలిగిన తండ్రి, నీ
నీ పరిశుద్ధమైన ఉన్నతమైన ఘనమైన నామముకి స్తోత్రాలు తెలియజేస్తున్నాం. ఉదయకాల సమయంలో ఈ మందిరకు వచ్చిన బిడ్డలు ప్రార్థన చేస్తున్నా. మీరు ఎలాగా విడుదల చేస్తున్నారు, పాపం నుండి శాపం నుండి అన్ని విషయాల నుండి విడుదల చేస్తున్నారు. మీకే స్తోత్రాలు. ఎవరు మిమ్మల్ని అంగీకరిస్తారో వారు దేవుని యొక్క బిడ్డలుగా దేవుని కుటుంబంలో మేము ఉంటామని మేము ఈ వాక్యం ద్వారా నేర్చుకున్నాం. విన్న మాటలు ఓటిగా పోకుండా మంచి నేలను పడిన విత్తనం వలె అభివృద్ధి పొందడానికి సహాయం చేస్తున్నందుకు స్తోత్రాలు. వచ్చిన బిడ్డలను దీవించండి. రాలేని వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారిని కూడా మీరు దీవించి ఆశీర్వదించమని యేసు శక్తి కలిగిన ఆమె ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ఒక పాట పాడుతుండగా దేవునికి మనం కానుకలు సమర్పించుకున్నాం. ఫోన్ తీసుకెళ్ళి కవర్లో
ఈ దినం మొదటి జనవరి నెల చివరి ఆదివారం. ఈరోజు వచ్చే ఆదివారం మొదటి ఆదివారం అంటే ప్రభువుల ఆరాధన ఉంటుంది కనుక మీరందరూ కూడా సిద్ధపడి రావాలని తెలియజేస్తున్నాను. బాప్తిజం తీసుకున్న వారందరూ మీరు చక్కగా యూనిఫామ్ ధరించుకొని ప్రత్యేకంగా సిద్ధపాటు కలిగి రావాలని తెలియజేస్తున్నాను. ఈ మొదటి నెల గడిచిపోయాయి. అయితే మీరు దేవునికి ఇచ్చే విధంగా ఇచ్చే కానుకలు కొద్దిగా మార్పు దేవునికి ఇచ్చి అభివృద్ధి పొందాలని నేను కోరుకుంటున్నాను. ఎప్పుడు కూడా ఏదో ఇచ్చిపోతున్నాం అని కాకుండా బాప్తిజం తీసుకున్న వారు అలాగే వచ్చిన వారందరూ కూడా దశమభాగం ఇవ్వడానికి మీరు నేర్చుకోండి. ఇన్ని సంవత్సరాలు అయినా సరే మీరు ఇంకా నేర్చుకోవట్లేదు. దేవుడికి ఇచ్చి మీరు అభివృద్ధి పొందాలి. నేను పలానోళ్ళు ఇవ్వండి అని కాకుండా మీరు నేర్చుకోండి. దేవుడికి ఇస్తే మీరు అభివృద్ధి పొందుతారు. దేవుడు మీ కుటుంబాలను ఆస్వాదిస్తాడు. ఎప్పుడు కూడా ఎన్ని సంవత్సరాలైనా ఒక పాట ఉంది, అమ్మాయిలు పాడతారు. ఏం పాటమ్మా? పాడుకుంటాం చూడ పాట. ఏం పాట అది? పదే పదే పాట. ఏం పాట అది? పాడండి ఒకసారి. పాడండి ఒకసారి. ఎంత ఇస్తున్నారు మీరు? పదే పదే. మరి వాడమన్నా అట్లా ఉంది. అలా కాకుండా మీరు దేవుడికి ఇచ్చే విషయంలో కొద్దిగా మీరు అభివృద్ధి పొందాలని కోరుకుంటున్నాను. అదే ఒక విషయం ఇవ్వాలని చెబుతున్నాను. ప్రార్థన చేయండి. అందరూ కూడా విజయ్ గారికి ఆపరేషన్ జరిగింది, కంటి ఆపరేషన్. వారి కోసం మీరు ప్రార్థన జ్ఞాపకం చేసుకోవాలని తెలియజేస్తున్నాను. అందరూ కూడా కళ్ళు చూసుకోండి, మోకరించండి. పరిశుద్ధ ప్రేమ తండ్రి, నీకే వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మరొకసారి మీ పాద సన్నిధిలో ఈ రీతిగా చేరి మీ నామం పేరిట కృతజ్ఞతాస్తుతులు చెల్లించి గొప్ప భాగ్యం మాకు ఇచ్చారు. మీకే స్తోత్రాలు. సంఘాన్ని దీవించండి. ఈ గొప్ప మందిరమును కట్టించిన సురేష్ బాబు గారు ఫ్యామిలీ కొరకు ప్రార్థన చేసిన, మాధవ గారి కొరకు వారి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేసిన, అలాగే టీచర్ గారి కొరకు జీఎం గారి కొరకు ప్రార్థన చేసిన. ఒక కన్ను ఆపరేషన్ జరిగి ఉండగా సహాయం చేయండి. ఆపరేషన్ లో సహాయం చేశారు. అద్భుతాలు జరిగించే దేవుడు నీవే కనుక మేము ప్రార్థన చేస్తున్నాం. ఆశ్చర్యకరంగా మీకే స్తోత్రాలు తెలియజేస్తున్నాం. అద్భుతంలో చేసిన తండ్రి మీకే కృతజ్ఞతాస్తుతులు చేస్తున్నాం. నీ మందిరములో నివసించే వారు ధన్యులు. నీ నామం పేరుట ఏర్పాటు చేయబడిన కానుకల కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీకు ఇచ్చి మీ నామం శోధించి పట్టజాల విస్తారమైన దీవెనలు పొందడానికి సహాయం చేసినందుకు స్తోత్రాలు. వచ్చిన బిడ్డలను దీవించండి. ఎవరి బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం, పెద్దల కొరకు ప్రార్థన చేస్తున్నాం, వృద్ధుల కొరకు ప్రార్థన చేస్తున్నాం, వ్యవసాయదారుల కొరకు ప్రార్థన చేస్తున్నాం, కార్మికుల కొరకు ప్రార్థన చేస్తున్నాం, శ్రామికుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. అందరికీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. చేతులతో చేసిన బిడ్డలకు ప్రార్థన చేస్తున్నాం. డాక్టర్ సంతోషం గారు అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. అలాగే గడిచిపోగా ఆనందం గారు ఆపరేషన్ జరిగి ఉండగా సహాయం చేయండి. వారి మంచి ఆయుష్యాన్ని దయచేయండి. అలాగే తండ్రి వెంకటాసం గారు కుటుంబం గారు ప్రార్థన చేస్తున్నాం. ఇంకా తండ్రి ఈ బిడ్డలు ప్రార్థన అవసరం కోరిన వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. తండ్రి హరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ట్రైనింగ్ వెళ్ళగా మీ కాపుదల దయచేయండి. కాబట్టి వెంకటేశ్వరరావు కొరకు ప్రార్థన చేస్తున్నాం. రిజల్ట్ కొరకు చూస్తుండగా మంచి రిజల్ట్ వారి పొందడానికి సహాయం చేసినందుకు స్తోత్రాలు. అలాగే నోగి బాబు కొరకు పల్లవి కొరకు ప్రార్థన చేసినాం. ప్రీతం కొరకు ప్రార్థన చేసినాం. అవి కొరకు ప్రార్థన చేసినాం. బిడ్డ దీవించండి, సహాయం చేయండి. ఈ మందిరంలో చేయడం ప్రతి ప్రార్థన మీ దృష్టికి ఇష్టకరంగా మహిమకరంగా ఉండడానికి సహాయం చేసినందుకు స్తోత్రాలు. ఆశ్చర్యకరంగా మీకే స్తోత్రాలు. అద్భుతములు చేసే దేవా మీకే కృతజ్ఞత వందనములు తెలియజేస్తున్నాం. మీ మందిరంలో చేరిన ప్రతి బిడ్డను మీరు దీవించండి. వారికి కావాల్సిన మంచి ఆయుష్ ఆరోగ్యం దయచేసినందుకు స్తోత్రాలు. షుగర్తో బాధపడుతున్న వారు ప్రార్థన చేస్తున్నాం. కిడ్నీ సమస్యలైన వ్యాధులతో బాధపడుతున్న వారు ప్రార్థన చేస్తున్నాం.
అందరిని కూడా మీరు దీవించండి ప్రభా. మీ మందిరంలో ఈ రీతిగా ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం అన్నారు. భక్తిహీనుల గుడాలు నివసించడం కంటే నా దేవుని మందిరంలో నాకు ఇష్టమని చెప్పినాడు. గ్రేస్ బ్యాప్టిస్ట్ సంఘాన్ని, మందిరాన్ని, గ్రామాన్ని మీరు దీవించండి. గ్రామంలో అధికారుల కొరకు, పెద్దల కొరకు ప్రార్థన చేస్తున్నాం. అందరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని, ఏర్పాటు చేయబడిన కానుకలను మీ సన్నిధిలో వాడడానికి సహాయం చేయండి. అలాగే తెచ్చిన దానిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. ప్రథమ ఫలములు ఇచ్చేవారు ఉండడానికి సహాయం చేయండి. దశమ భాగంలో తీసేవారుగా మీరు ఉండడానికి సహాయం చేయండి. ప్రభు మీరు ఇచ్చి పట్టజాలని ఆ మలాకి గ్రంథం 3:10లో చెప్పిన ప్రకారం మీ ద్వారా దీవించబడడానికి సహాయం దయచేయండి. ప్రభు ఇక్కడ చేయని ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించమని. మాధవ్ గారు కాలుతో బాధపడ్డారు, మీరు సహాయం చేశారు. ఇంకా వారికి పూర్తి స్వస్థత దయచేసిన స్తోత్రాలు. అలాగే ఇంకా తండ్రి బలహీన స్థితిలో ఉన్నారు, జ్వరాలతో బాధపడుతున్న వారు ఉన్నారు, వారికి మీ సహాయం దయచేయమని. ముందున్న సమయాన్ని మాకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన చేసినాం తండ్రి, ఆమేన్. అందరూ నిలబడదాం. చివరి కీర్తన ఆశీర్వాదంతో ఈ ఆరాధనను ముగించుకుందాం. మన తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మని అనే విశ్వాసం సరిది ఈ ప్రత్యేకమైనటువంటి విశ్రాంతి దిన ఆరాధనలో పాల్గొన్న బిడ్డలకు, రాలిక ఇంటి దగ్గర ఉన్న వారికి, సకల పరిశుద్ధులకు తన కృప సదాకాలం మనందరికి తోడై ఉండును గాక. ఆమేన్. అందరికి వందనాలండి. వచ్చే ఆదివారం మార్పు నాగరాజు గారు దేవుని మందిరాన్ని శుభ్రం చేస్తారు. ఓపెన్